నమస్తే, నేను మీ పిడియాట్రిషియన్ డాక్టర్ రూప. సీజన్ ఎంత బిజీగా ఉందంటే రీల్ తీసే గ్యాప్ లేనే లేదు. సో అంటే వైరల్ ఫీవర్ సీజన్ బాగా నడుస్తూ ఉంది, బాగా బిజీగా ఉంటుంది. బట్ మా పిల్లల మామ్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ ఫీవర్స్ గురించి ఒక రీల్ చేయండి అని. సో వైరల్ ఫీవర్స్ ఎంత హారిబుల్ గా ఉన్నాయంటే పిల్లలకి హై గ్రేడ్ అంటే సివియర్ గా ఎక్కువ ఫీవర్స్ ఉండి అస్సలు బేస్ లైన్ టచ్ అవ్వకుండా ఒళ్ళు చల్లపడకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పారాసిటమాల్స్ వేసినా ఏది వేసినా తగ్గట్లేదు అని. ఇటువంటప్పుడు ఏం చేయాలి అంటే తడిగుడ్డతో ఒళ్ళు తుడవటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అంటే టెపిడ్ స్పాంజింగ్ కొంచెం ల్యూకోమ్ వాటర్ లో తడి బట్టతో మెత్తడి గుడ్డతో కంటిన్యూస్ గా ఒళ్ళు తుడవటం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, ప్లెయిన్ వాటర్ కానీ ఎలక్ట్రాల్ వాటర్ కానీ ఏదైనా ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఇవ్వటం వల్ల కూడా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకొకటి, రాకుండా ఏం చేయాలి? దయచేసి మదర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా హై గ్రేడ్ ఫీవర్స్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే స్కూల్స్ కి పంపించకండి. కంప్లీట్ గా రికవర్ అయ్యేదాకా స్కూల్ కి పంపించకుండా ఉండటం వల్ల పక్కన పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మాస్క్ వేసుకోవటం, శానిటైజర్ యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్లూ షాట్ వల్ల కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదైనా ఇంకా ఇబ్బందిగా ఉన్నారు, పిల్లలు సిక్ అవుతున్నారు అని అంటే దయచేసి ఇమీడియట్ గా పిడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.